హాయ్ అండి. ఉదయాన్నే లేచి గుమ్మాల్లో అయితే ఈ విధంగా ముగ్గు పెట్టేసుకున్నానండి. ఇదిగోండి మా గుమ్మలో ముగ్గు ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే రాగి చెంబులో నీళ్లు కూడా పెట్టుకుంటానండి డైలీ నేను ఉదయాన్నే. ఇప్పుడు ఈరోజు శుక్రవారం కదా, ఈ గచ్చు అయితే కడిగేసి ముగ్గు పెట్టుకున్నానండి. ఇంకా ఈ టీవీలో ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. సరస్వతీదేవి పూజలు జరుగుతున్నాయి ఇవాళ. ఇంకా నా పూజా మందిరం అయితే ఈ విధంగా నేను పూజకి రెడీ చేసుకుంటున్నానండి. ఇలా శుక్రవారం కదా ఈరోజు, దీపారాధనకి అదంతా కూడా నేను సిద్ధం చేసుకున్నాను దీపారాధన చేయడానికి. ఈరోజు చెట్లకైతే పువ్వులు చాలా తక్కువ ఉన్నాయండి. ఉన్న పువ్వులతోనే నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు. ఇదండి వీడియో. మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే లక్ష్మీ వరలక్ష్మీ ధనలక్ష్మీ ధానలక్ష్మీ సంతాన సౌభాగ్య శ్రీ సరస్వతి సంపదలక్ష్మీ నమః. లక్ష్మీనారాయణ. మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా నేను చేసుకున్నానండి. అయిపోయింది శుక్రవారం పూజ. మరి మీ ఇంట్లో కూడా శుక్రవారం పూజ చేసుకుంటారా మీరు? కామెంట్ చేయండి తప్పకుండా. ఇదండి వీడియో. నాకు ఒక అలవాటు అయితే ఉందండి. ప్రతిరోజు వంట అయిపోయిన తర్వాత ఈ గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా నీట్గా ఉంచుకునే అలవాటు అయితే ప్రతిసారి కూడా ఇక్కడ వంట అవుతానంటే క్లాత్ పెట్టి జిడ్డు అనేది కూడా తుడిచేసుకుంటూ ఉంటాను అనమాట. అంత నీట్గా ఉంచుకుంటానండి నేనైతే. ఇక్కడ నిన్న గురువారం, ప్రతి గురువారమే నేను ఈ గ్యాస్ కౌంటర్ స్టవ్ అనేది కూడా మొత్తం క్లీన్ చేసుకుని ఇలా ముగ్గు అలా పెట్టుకుంటానండి. ఈ గ్యాస్ పొయ్యికి చిన్న ముగ్గు పెట్టుకుని పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాను. ఇంక ఇదండి వీడియో. పొద్దున్నే నేను మా వారికి బాక్స్ అయితే కట్టేసానండి. ఇంకా వంట చేసేసాను. ఇక్కడైతే రైస్, ఇదైతే తోటకూర, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొంచెం పెరుగు గిన్నె అవి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా అది ఇప్పుడైతే మా అమ్మ నేను పిరమిడ్కి అయితే వెళ్తున్నామండి. దా అమ్మా వెళ్దాం. బ్రాహ్మణుడు ఎలాగంటాడంటే, మరి మనం బ్రాహ్మణుడు అయితే మేమైతే పిరమిడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదండి వీడియో అయితే.